హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను కూడా బాగానే ఉన్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో పోస్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ టెట్ ఎగ్జామ్ వల్ల నేను కంప్లీట్గా వీడియోస్ని స్టాప్ చేయడం జరిగింది. సో అలానే ఎందుకంటే ఇంకా టెట్ దగ్గరలో ఉంది కాబట్టి మనం ఆ దగ్గరలో ఉన్నప్పుడు కూడా మరీ దగ్గర వరకు వచ్చినా కూడా నేను వీడియోస్ చేసుకుంటా. అక్కడ ఒక 1 hour ఉన్నా నాకు సేఫే కదా అన్నట్టుగా అప్పుడు నేను వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు ఆఫ్టర్ టెట్ తర్వాత నేను కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఎంత స్ట్రగుల్ అయినామో అనేది తెలుసు కదా. సో ఇప్పుడు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ సంక్రాంతి ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను, అందుకే వీడియోస్ చేస్తున్నాను. సో నేను మీ అందరికీ చెప్తా కదా, ఎప్పుడైనా కూడా నేను ఖచ్చితంగా చదివితేనే వీడియోస్ పోస్ట్ చేస్తే, చదవకుంటే నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయను. ఎందుకంటే మామూలు కంటెంట్ తీసుకొని పెట్టడం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ మీద అప్పుడు ఫోకస్ చేయను. చేయాలనుకుంటే రెగ్యులర్గా నేను అన్నీ ఏదో ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేయొచ్చు, అలా చేయడం. ఎందుకంటే నాకు జస్ట్ నేను ప్రిపేర్ అయినప్పుడు నాతో పాటు ఒక 4 ప్రిపేర్ అవుతారు మన హౌస్ వైఫ్స్ అని చెప్పేసి మోటివేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి నా థీమ్ అంతే. అంటే నాకు టెట్ ఎగ్జామ్ రోజు నాది యాక్చువల్గా మొయినాబాద్ సైడు అజీనగర్ అజిపూర్ చిలుకూరు బాలాజీ తర్వాత నాది విజేఐటీఏ. సో ఆ కాలేజీలో పడ్డది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ నాకు 4 members కలిసారు. సో 2 వచ్చేసి బస్లో కలిసారు, 2 వచ్చేసి ఒకరు మెహదీపట్నం బస్ స్టాప్ దగ్గర కలిసారు, ఒకరు వచ్చేసి సెంటర్ దగ్గర కలిసారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ నేమ్స్ అంతగా నాకు మీ నేమ్స్ ఐడియా లేదు, కానీ నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నాకు మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన కాంపిటేటర్స్ కదా, అందరం కాంపిటేటర్స్ కదా. అక్క సిస్టర్ నాగర్ కర్నూలు, తనైతే బస్సులో ఎక్కిన తర్వాత మరీ దగ్గరకు వచ్చి నేను మిరాకిల్ ఫ్యామిలీ కదా అక్క, మిమ్మల్ని చూసిన ఇట్లా చాలా మోటివేషన్గా అనిపిస్తుంది, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మీ వీడియోస్ చేయట్లేదు అక్క అని అన్నది. సో అవును అని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఎగ్జామ్ ఎట్లా రాసినాం అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం, కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఏందక్క అని చెప్పేసి కూడా బాగా మాట్లాడినాం. చాలా లైఫ్లో అంటే మన వల్ల మనం చెప్పే మాటలు విధానం కొంచెం ఒకరికి ఉపయోగపడుతున్నాయి, అవును చదువుతున్నారు అనేది ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిజంగా. నల్గొండ సిస్టర్ కూడా. సో మీరు కనుక వీడియోస్ మళ్ళీ చూస్తే కింద కనీసం కామెంట్ చేయండి తప్పకుండా. అలానే మీరందరూ ఎలా రాశారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. టెట్ ఎగ్జామ్ నేనైతే ఓకే పర్లేదు, మనం ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు. ప్రజెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మార్క్స్ ఎంత వచ్చింది ఎట్లా వచ్చిందని చెప్పడానికి ఉంటుంది. ఎగ్జామ్ రాసినాము వచ్చినాము ఆన్లైన్ కాబట్టి మన దగ్గర మొత్తం టోటల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అనేది చెప్పడానికి ఉంటుంది కాబట్టి. సో మన ఎస్టిమేషన్ ప్రకారం అయితే పేపర్స్ అయితే మరీ క్రిటికల్గా లేవు, మరీ ఈజీగా లేవు, మోడరేట్గానే మంచిగానే వస్తున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది, దాన్ని ఇప్పుడు మనం ఏం చెప్పలేం. సో మీరు కూడా ఇంకా నెక్స్ట్ రేపు కానీ ఫర్దర్ ఎగ్జామ్స్ 18th అట్లా ఉన్నాయి కదా, రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బాగా రాయండి, ఏం కాదు. సో ఆల్రెడీ క్వాలిఫై ఉన్న వాళ్ళం కాబట్టి మనకు స్కోరింగ్ ఇంపార్టెంట్. 1 mark పెరిగినా కూడా మనకు హ్యాపీనే కదా, ఎందుకంటే మనకు నెక్స్ట్ ఆ 1 markతోని 1.5 marksతోని 0.4లలో కూడా డిఎస్సి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇన్ని డేస్ నేను ఎందుకు చదవలేను అంటే ఎందుకు వీడియోస్ తీయలేను అనే దానికైతే ఒక క్లారిటీ వచ్చింది. టెట్ వల్ల నేను వీడియోస్ తీయలేను కదా. సో నెక్స్ట్ ఇప్పుడు రీస్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. రీస్టార్ట్ అంటే టెట్ అప్పుడైతే నేను 6th to 10th వరకు వెళ్ళిన, అంటే అకాడమిక్ బుక్స్ చెప్పినా కదా, అకాడమిక్ బుక్స్ యూజ్ చేస్తున్నా, వేరే ప్రైవేట్ ఆథర్ బుక్స్కి అస్సలు వెళ్ళదలుచుకోలేను కూడా. ఎందుకంటే బుక్స్ దాటి మాత్రం క్వశ్చన్ ఒక్కటి కూడా బయటకు వెళ్తలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, దాంట్లో నుంచే మనకు లోపల నుంచే తీస్తున్నాడు. ఎటు తిరిగినా కూడా మనం బుక్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని మిస్ చేయకుండా మనకు ఫస్ట్ పేజీ నుంచి బ్యాక్ పేజీ వరకు ఫ్రంట్ బుక్ పేజ్ మీద ఉన్నటువంటి ఫిగర్స్తో సహా మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలి నెక్స్ట్ డిఎస్సికి. ఎందుకంటే రీసెంట్గా మనకు టెట్లో అడిగిన క్వశ్చన్స్ విధానం మీకు ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే నా టెట్ రోజు అయితే నాకు ఇది అడిగింది, ప్రశ్నల సరళిని బుక్లో మనకు ఏ విధంగా అడుగుతారు, చాలామంది మనం ఏం నేర్చుకున్నామని అడిగిండ్లు ఉంటుంది అని చెప్పేసి పెట్టిళ్ళు. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామని ఉంటుంది క్వశ్చన్ల విధానాన్ని ఇచ్చిన టాపిక్ల ప్రకారము.
ఇక్కడ ఎట్లుంటుందంటే బుక్లో కీ పాయింట్స్ అని ఉన్నది, మనం ఏం నేర్చుకున్నాం ఉన్నది. అలానే బుక్ పైన ఉన్న లోగోస్, ఆ యొక్క మన సైన్స్ వాళ్ళమైతే సైన్స్ వాళ్ళ యొక్క బుక్ యొక్క కోడ్ ఉంది, ఒకటి సింబాలిక్ కోడ్, మనకు స్కానర్ కోడ్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అక్కడ ఏ విధంగా పేపర్ మోడల్ వస్తుంది అనేది మనకు చెప్పడానికి, ఎక్స్పెక్ట్ చేయడానికి ఎవరికి తెలియదు. అన్నీ ఒకప్పటిలాగా లేవు, చేంజ్ అవుతూ ఉంది, అప్డేట్ వర్షన్ లాగా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అంటే మనల్ని ఒక ఎగ్జామినర్ ఏ విధంగా టెస్ట్ చేస్తున్నాడు అని అంటే, వీళ్ళు అంటే మనం ఇప్పుడు బుక్ చదివితే జస్ట్ మనకు ఈ లెసన్ ఉందా, పోషణ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ పోషణ ఉంది కదా, పోషణలో ఉన్న టాపిక్స్ అన్నీ నేర్చుకుంటాం, కానీ హెడ్డింగ్స్ ఏమున్నాయి, మెయిన్ హెడ్డింగ్సే. ఇప్పుడు స్వయం పోషకాలు అవి నేర్చుకుంటాం, కిరణజన్య సంయోగక్రియ, ఆహారం గురించి, ఇట్లా మనము వీటి గురించి పైన హెడ్డింగ్స్ అన్నీ చూసుకుంటూ పోతాం. కానీ దాని యొక్క కీ పాయింట్స్ ఏ విధంగా అడుగుతారు, బ్రాకెట్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నిటికీ ఏమని అంటారు. ఎందుకంటే మనము రేపటి రోజు విద్యార్థులకి ఒక టీచర్గా వెళ్తున్నాం కాబట్టి వాటి గురించి మనకు తెలుసా తెలియదా. ఇంతకు బయాలజీ బుక్ మీద ఉన్నటువంటి లోగోలు ఏమిటి, ఆ లోగో యొక్క కింద ఉన్న స్కానర్ కోడ్ ఏందా, స్కానర్ కోడ్ ఇన్ కేస్ మనకు ఒకవేళ బుక్ లేకుంటే మనం బుక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం ఆన్లైన్లో, ఆ కోడ్ ద్వారా ఎట్లా తీసుకోవాలి అనేది ఒక యాజ్ ఎ టీచర్గా మనకి అన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఒక ఎగ్జామినర్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి తీసుకొస్తుండు క్వశ్చన్స్. సో అట్లా మనం ప్రతి పాయింట్ని మనం నేర్చుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసిన కాబట్టి సో టైం ప్రకారము ఇప్పుడు నెక్స్ట్ మీరు అనుకోవచ్చు అక్క టెట్ డిఎస్సిలో మనకు పోస్టులు లేవు కదా అని చెప్పేసి. సో డిఎస్సి అని కాదు, మనకి ఇప్పుడు మోడల్ స్కూల్ ఉంది, గురుకుల ఉంది, నెక్స్ట్ డిఎస్సి ఉంది. సో మనకు కావాలి ఒకటే ఒక జాబు, ఆ ఒక్క జాబ్ మనదనుకొని ఇంకా ఎన్ని రోజులైనా మనం కష్టపడాల్సింది, మనకు కావాలన్న దానికోసం తప్పదు. మనసులో ఉన్నది బలంగా నిర్ణయించుకున్నాం కాబట్టి దానికోసం ప్రయత్నించాల్సిందే. ఎన్ని రోజులైనా కూడా ఇంకా దానికోసం గట్టిగా దిగితే ఏదో ఒక రోజు మన చేతిలో వచ్చి అది పడుతుంది అనేది అయితే హోప్ అంతే. సో నెక్స్ట్ మీరు ఎట్లా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగులో చూసుకోండి, ఆ లేటర్ టైం ఇంగ్లీష్లో చూసుకోండి. 2-2లో మనం చూసుకొని ప్రిపేర్ అవుతూ పోతే, ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల కానీ అలాగే మోడల్ స్కూల్ కానీ మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. బేసికల్గా లాస్ట్ టైం గురుకుల రాసిన వాళ్ళందరూ ఫేస్ చేసింది ఏంటి అని అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ట్రాన్స్లేట్ అర్థం కాక, అంటే అక్కడ ఇచ్చే క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారు అనేది ఆ ట్రాన్స్లేట్ చేసుకొని మనము ఆప్షన్స్ పెట్టే లోపలే టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకోవడము, అది అర్థం కాక అక్కడే ఆగిపోవడము, ఒకదానికి బదులు ఒకటి పెట్టడం అనేది చాలా మిస్టేక్స్ జరిగినాయి. జస్ట్ అది బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ వల్లనే చాలామందికి జరిగిందని కూడా తెలుసు నాకు. సో ఎందుకు అంటే మనం బేసికల్గా తెలుగు మీడియం నుంచి వచ్చి ఎక్కువ తెలుగు మీడియం నుంచి చదివి ఒక్కసారి మనం ఇంగ్లీష్ మీడియంలో చదివే బుక్స్ తీసుకొని చదివేసరికెళ్ళే టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకున్నది కాబట్టి అట్లా జరిగింది. సో ఇక్కడ అలా జరగకుండా అలాంటి మిస్టేక్స్ ఏం రాకుండా ఉండాలనంటే ఫస్ట్ ఇప్పుడు మనం న్యూ లెర్నర్స్ లాగానే స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ఏమున్నది నేర్చుకుంటే తప్పేం లేదు కదా. ఏదైనా సరే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఎట్లా నేర్పిస్తున్నాం, మనం విద్యార్థి స్టేజ్లోకి పోయి మనం ఎట్లా నేర్చుకున్నామో ఆ విద్యార్థి స్టేజ్లో ఉన్నప్పుడు ఎట్లా నేర్చుకున్నామో ఇప్పుడు అదే స్టేజ్ అనుకొని నేర్చుకుంటూ రండి. బికాస్ ఆఫ్ మనకు అది నేర్చుకున్నది ఎక్కడికి పోదు. ఇప్పుడు మనం కొంచెం కష్టపడితే నెక్స్ట్ మనం చెప్పేటప్పుడు ఈజీగా మనమే చెప్పడానికి కూడా ఈజీ అయిపోతుంది మనకు అట్లా. సో నేను ఏమన్నా మిస్టేక్ చెప్పి ఉంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను అన్ని మెలకువలు తెలుసుకుంటున్నా కాబట్టి నా ద్వారా మీకు కొన్ని తెలుస్తాయి, తెలని ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ఆర్బీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆర్ఆర్బీ వీడియో కూడా నేను రేపు పెడతాను, అప్లై చేస్తున్నానా చెయ్యట్లేనా అనేది. పక్కా అప్లై చేస్తాను ఆర్ఆర్బీది, ఎక్కడ అప్లై చేస్తాను, దేనికి అప్లై చేస్తాను అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా. రేపటి వీడియోలో నేను మొత్తం పోస్ట్ చేస్తాను. కానీ చదవడం అనేది అసలు ఆపకండి. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అయితే అడగకండి సిస్టర్. ఎందుకంటే మనకు కావాల్సింది సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం మన మైండ్లో ఉన్నప్పుడే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం రాయడానికి సిద్ధంగా ఉంటాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరబాదరగా మనం సబ్జెక్టు చదివి ఏదో పోయి
రాసి వస్తే మనకు ఇబ్బంది పడడం తప్ప ఏముండదు. అదే ముందు నుంచి ఒక పక్క ప్రణాళికతో మనం వెళ్తే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే నేనైతే మొత్తం అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత నా టెట్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ అన్నీ రీస్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని 10th బుక్స్ అలాగే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము సబ్జెక్ట్స్ అన్నీ తీసుకొని నేను ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఏ బయోసైన్స్గా ఎస్జిటికా అలాగే లేదు అని అంటే మోడల్ స్కూల్ అనుకుంటున్నారా లేదంటే గురుకుల అనుకుంటున్నారా అనే దానికి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలైతే ఈవినింగ్ వరకు మళ్ళీ ఒక వీడియో కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.